అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే ఏంటి తాగు. ఈరోజు మా ఇంట్లో నేను ఎవరికి జల్లేయలేదు అసలు. అంటే మా పిల్లగాళ్ళు ముగ్గురు మగ పిల్లగాళ్ళే కాబట్టి వేయలేదు. ఇప్పుడు మా బావ జుట్టు పెంచుకుండు కదా, అందుకే జడేస్తున్నాను. జడ చూద్దాం ఎట్లా వచ్చిద్దో ఏందో చూద్దాం. మా బావి అయితే రింగుల జుట్టు, కర్లీ హెయిర్. ఏం కాదులే అత్తయ్య. ఎవరు చూసేది మనం మంచిగా మనం బతకాల. ఓడు చూస్తున్నా కూడా అనుకుంటుంటే కుదరదామా? కింద కడుతూ వేసి మధ్య వేస్తావా? మగధీరలాగా. మేము మగధీర కాదు కదా, జూనియర్ ఎన్టీఆర్ మరి మన అంతమంది జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇక్కడ అందట్లేదు బాబా. అందుకే ఇక్కడ ఇంకా కొద్దిగా పెంచాలి అయితే. ఇంక పెంచుతూనే ఉండాలి. ఎట్లుందో చెప్పండి అబ్బా కొద్దిగా. ఈ పిల్ల మరీ జుట్టు ఏమంటే మొహాన్ని మొత్తం ముందు రాస్తుంది. బాబా అందట్లే బాబా, నీకు అదే ట్రై చేస్తాను. రబ్బర్ బ్యాండ్ ఉంటుంది చూసినావా, బ్లాక్ది గద్దె వేసుకొచ్చి మంచిగా ఇట్లా వేసుకోవాలి. పిలకమ్మ వస్తుంది కానీ బావుకి ఇది ఇక్కడ అందట్లేదు, కొసలు అందట్లే. మధ్యలోనైతే మంచిగా అందుతుంది కానీ కొసలు అందట్లే. ఈ కొసలు అది పెట్టుకుంటారు లేడీస్ పెట్టేది. ఇంట్లోనేగా ట్రై చేస్తున్నా ఎట్లా ఉంటుందా అని. వెళ్ళాలా డ్యూటీకి వెళ్ళాలి ఇప్పుడు. డ్యూటీలు వద్దులే అయ్యా. ఏది ఇతనేగా నేను ఆడుకున్నా క్లిప్పులు పెట్టడానికి. కిందకి ఎట్లా ఎట్లు దీని కిందకి ఇట్లానే ఇక చూడిగా ఎట్టుందో. వారిని అమ్మ పిల్లకే ఉంటుంది చూడి అట్టేసింది. బావా ఏదో బ్రహ్మానందం గారు ఇప్పుడు బ్రహ్మానందమేనా? ఇప్పుడు టప్పు అనేది ఎవరు ఆమె పేరు ఏదో ఉంది. ఇప్పుడు టప్పు అన్నట్టు మా బావ జుట్టు కూడా అట్లే ఉంది. సర్లేది ఇక్కడైతే మా బావకి అయితే ఇక్కడ అందట్లేదు. వద్దులేండి, అందట్లే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాం. పిచ్చెక్కిస్తాం. నీకు రాదు కండి. నాకు రాట్లే, అందట్లేదు బావా. రావటం కాదు, ఇక్కడ వరకే అందుతుంది. ఇటు సైడ్ ధరలమ్మటైతే అందట్లేదు. ఇక ఇంకా పెంచాలి, ఇంకా రావాలి, ఇంకా ఇంకా పెంచాలి. చెక్కియాలి ఈసారి. ఏం కటింగ్ బావా? ఇదా ఏం కటింగ్ లేదు కానీ కర్లీ హెయిర్ కదా, ఈ స్ట్రైకింగ్ చేపిస్తే చక్కగా వస్తుందని ఈ ముచ్చట తీసుకున్నామని చెప్పేసి. ఒకసారి తీసుకోండి, ఇది రెండోసారి తీసుకోవాలా. ఇప్పుడు మనకి ఏదన్నా చేయాలనిపించినప్పుడు చేసేయాలి, అంతే కానీ ఎందుకు కోరికలు ఆలోచనలు చంపుకోవాలా? మన దాంట్లో బతకటం. ఇవాళైతే వంకాయ బిర్యానీ చేశాను, మీకు చూపిద్దాం అనుకున్నా. నేను చేసేదే ఫస్ట్ టైం, మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో అని అయితే మీకైతే చూపించలే కానీ చాలా బాగా వచ్చింది. మా బావ కూడా తిన్నాడు. బావ ఎలా ఉంది చెప్పు, నువ్వు చెప్పు. బాగుంది కానీ కొద్దిగా అంతా లవంగాలు ఎక్కువ చెత్తడి బాగుంది, సూపర్ ఉంది. జస్ట్ ఈసారి నెక్స్ట్ వేసేటప్పుడు కొంచెం లవంగాలు తగ్గించేసి కొంచెం లవంగాలు తగ్గించేసి ఈసారి ఎప్పుడైనా చేసింది అనుకో వీడియో తీసి చూపిస్తాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అందుకే వీడియో అయితే చేయలేం. ముందైతే ట్రై చేద్దాము, వచ్చిద్దో రాదో అని అయితే చూశాను ఇవాళ. కానీ మస్తు వచ్చింది. టైం పట్టింది, కొంచెం టైం పట్టింది. పిల్లలకు కూడా లంచ్ అదే కట్టేశాను ఈరోజు. మా బావేమో ఒకటే దువ్వుడు కామెంట్లు అందరు కూడా, సార్ మీరు ఇలా అంటున్నారు జుట్టు ఇలా అంటున్నారు. మా బావకి అలవాటు అది అట్లా అంటాం. ఒక ఏం పేరు అంత రెడ్డి, సబితా రెడ్డి, ఇంద్రారెడ్డి ఉన్న పేరు కామెంట్లో మేడం గారి మెయిల్ ఐడియా ఉంది. ఆమె పెట్టిన కామెంట్ అయితే అసలు నాకు నవ్వాలో ఏడాలో కూడా అర్థం కాదు. మస్తు పెట్టింది, అసలు మంచిగా పెట్టింది. ఏంటండి ఓవర్ చేస్తున్నారా, ఎందుకు జుట్టు ఎలా అనుకుంటున్నారు అని పెట్టింది. నెక్స్ట్ టైం ఇంకోటి ఏం పెట్టింది,
ఇంకోటి కూడా సేమ్ అంతేనట్టుంది, అది కూడా ఓవర్ చేస్తున్నారని చెప్పి పెట్టింది. మేడం నాదైతే ఓవర్ అయితే ఏం కాదు, కాకపోతే ఇది ఏంటంటే నాకు కొంచెం హెయిర్ పెంచడం వల్ల అట్టుండి నేను వీక్ ఇట్లా అనుకుంటా ఉంటా, గంతే మేడం, అంతమించి అయితే ఏం లేదు. ఓకే మేడం. మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు అయితే నాకు ఒక గిఫ్ట్ వచ్చింది, నా ఫ్రెండ్ పంపించిండు శేఖర్ అని. డబ్బులు అస్సలు మిగలట్లేదురా, ఎట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదురా బాబు అని చెప్తే వాడు నాకు మంచి మనవాడు గిఫ్ట్ ఒకటి పంపించిండు. ఆ గిఫ్ట్ ఏంది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటా, ఒక్కసారి చూడండి అమ్మాయి, ఒకసారి అది తీసుకురావా, నాకు మావాడు నా ఫ్రెండ్ ఇచ్చిందిగా అదే. చింపారుగా ఇదే ఇక రుద్దు తీసుకొచ్చింది చెప్పి ఓపెన్ చేసి కొద్ది. ఇగో దీంట్లోనైతే మా అన్నయ్య అయితే గిఫ్ట్ ఇచ్చిండు, మా బావకి ఫ్రెండ్షిప్ డే గుర్తుగా ఇచ్చిండు. ఇది మీకు తెలిసే ఉంటది చూడండి. ఇప్పుడు మనం దీంట్లో ఎన్ని డబ్బులైనా దాచుకోవచ్చు అంట బావా. ఎన్ని డబ్బులు కాదు, 1 lakh. 1 lakh? 1 lakh చేంజ్ కూడా వేయచ్చుగా బావా, ఇప్పుడు కొంచెం పెద్దగానే ఉంది, చేంజ్ రాదా? అసలు వేయకూడదు, ఏం వేయకూడదు కూడా. 100 500, 200, 100 చూపిస్తా చూడండి ఇది ఎట్లా ఉందో. ఇగో అబ్బా కనిపిస్తుంది కదా, ఇగో 500 కానుంచి 500, 200, 500, 100, మ్యాక్సిమం 100, 500, 200 ఉన్నాయి. 100 కూడా ఉంది. మూడు విధాలుగా ఇచ్చిండు. 500, 200, 300 కూడా లేదు. 5 to 100 అంతేగా. 500, 200, 100 రూపీస్ ఇచ్చిండు. ఈ మొత్తం ఈరోజు మనం 500 రూపీస్ వేసామనుకోండి, ఈ 500 దగ్గర మార్కర్ ఉంది, ఆ మార్కర్ మీద దీన్ని టిక్ చేయటం, ఎట్లా రఫ్ చేయటం, దీన్ని రఫ్ చేసేసిన అనుకో, దీన్ని ఎట్లా అంటే చెడిపోయాల. ఇవాళ 500 వేసినాం, 200 వేసినాం, అట్లా మొత్తం డే బై డే ఎన్ని లైన్లు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 లైన్లు ఉన్నాయి. ఈ 16 లైన్లు కూడా ఈ మొత్తం ఏ రోజు ఎంత వేసినాం అనేది, అంటే 10 రూపీసు, 30 రూపీసు, 1 రూపీ లేదనమాట. జస్ట్ స్టార్టింగ్ 100, 200, 500 టాపు. గంతే, గంటకంటే ఎక్కువ అయితే ఏమీ లేదు. ఇక మనం వెళ్ళేసి వాళ్ళు ఎక్స్క్యూజ్ మీకు ఇక్కడ 50 రూపీస్ కూడా ఉంది అబ్బా. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది. మొత్తం మీద ఈ బాక్స్ మొత్తం మీద 3 50లు ఇచ్చిండు అబ్బా. 3 4 50లు ఇచ్చిండు. ఈ 4 50లే ఉన్నాయి. సరే ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు కూడా 50లు కూడా, మొత్తానికి అయితే 4 50లు ఇచ్చిండు. ఎక్కువ వేయలేదు. ఈ 16 లైన్లు మొత్తం నిండి మొత్తం ఈ లాస్ట్ 50 కాడికి వచ్చేవరకు, ఈ లాస్ట్ 50 రూపీస్ కాడికి వచ్చేవరకు అమౌంట్ ఎంత అవుతుంది తెలుసా? ఎగ్జాక్ట్గా 1 lakh అయింది. ఇది 1 lakh బరాబర్ అయింది. ఇదే నా ఫ్రెండ్ నాకు ఇచ్చిండు. నాకు డబ్బులు మిగలట్లేదు ఏంద్రా, ఎక్కడ దేవుడి కాడికి దేవుళ్ళ కాడికి అటు పోయి తిరిగి వద్దాం పారా బాబు అంటే, ఒరే నాయన దేవుడి కాడికి వద్దు ఏమొద్దు, మనం చేసే పని మీద కరెక్ట్గా శ్రద్ధ పెట్టి ఇగో ఎట్లా కొంచెం డబ్బులు సేవ్ చేసుకునే ఒక బాక్స్ వచ్చిందిరా ఈ మధ్యన ఇన్స్టాలో, దీంట్లో ఇది బాగా అలచల్ చేస్తుంది అని చెప్పేసి ఇక దీంట్లో మార్కర్ ఇచ్చిండు. ఇక్కడ నుంచి అమౌంట్ వేసుకోవటం అనమాట. ఇది ఓపెన్ అయిద్ది అంటే ఓపెన్ కూడా అయిద్ది, కాకపోతే బాగా క్రిటికల్గా ఓపెన్ అయిద్ది అనమాట. ఇవి ఉన్నాయి కదా, వీటిని బాగా అట్లా బట్టి లాగేయాలి. మనం అన్నం బాక్స్ లాగేస్తాం, ఇట్లా పెట్టి గట్టి లాగేస్తే మట్టుకి ఇది ఓపెన్ అయిద్ది. ఇంక ఇది వాడిని నాకు డబ్బులు హెల్ప్ చేయరా బాబు అంటే, వాడు డబ్బులు హెల్ప్ చేయరా అని చెప్తే వాడు ఈ బాక్స్ పంపించిండు. ఈ బాక్స్ కొని నాకు ఇచ్చి పంపించిండు. ఇక ఇదే బాబు నేను నీకు హెల్ప్ అయితే ఇది ఒక్కటే, ఇక ఎంతకంటే నీకేం చేయాలని అన్నావు. నా కొడుకు జాబ్ మళ్ళీ అనకూడదు అంటే, నా కొడుకు ఎందుకంటున్నంటే యాక్చువల్గా నా కొడుకు అవుతురు ప్లస్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. ఇక మేమిద్దరం పిచ్చి తిట్టుకుంటాం, మస్తు అరుచుకుంటాం అనమాట. అందుకే అట్లా అన్నా, మీరైతే తప్పుగా అనుకోవద్దబ్బా, అంతకుమించి అయితే ఏం లేదు. ఇంక ఇది పంపించిండు. నువ్వు డబ్బులు ఇరా బాబు అంటే, 1 లక్ష రూపాయలు ఇరా బాబు అంటే, ఈ దాచుకో 2 నెలలు 3 నెలల్లో నీ డబ్బులు నీకైతే నువ్వు ఊరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ బాక్స్ నాకు పంపించిండు. కొరియర్లో అడ్రస్ పెడితే ఈ పంపించేసిండు దీన్ని. కానీ మొత్తానికి అయితే బాగుందబ్బా, చాలా బాగుంది. ఇంకోటి ఏమొచ్చింది పిల్ల, ఇంకో గిఫ్ట్ ఇవాళ
మా వీడియోలో మొత్తం మా బావకు వచ్చిన గిఫ్ట్సే చూపిస్తాను నేను. ఏ చూపి ఇదైతే మా బావకి గిఫ్ట్స్ వచ్చాయి, ఇలాంటివి 2 వచ్చాయి. ఓ నిజం కదా, ఇది కదా మర్చిపోయిన ఇంకోటి కూడా 2. నిజంగా అబ్బా ఏం గిఫ్ట్ తెలుసా మీకు? అసలు నేను చేసే వర్క్కి మా ఓనర్లు మెచ్చి ఇచ్చేసారనమాట. ఇది గిఫ్ట్ చూడండి ఎంత బాగున్నాయి, మస్తు ఉన్నాయి అసలు, చాలా బాగున్నాయి బావా. దీంట్లో ఆ గ్లాసెస్ ఓపెన్ చేసి చూపి మంచిగా దేని దానికి. ఇప్పుడు మనం వేడి ఇవి పెట్టుకున్నా కానీ టిఫిన్స్, ఇడ్లీ అయినా, చపాతీ, దోశ ఏది వేసుకున్నా, లేకపోతే బగారా రైస్, మనం ఇంట్లో వండిన రైస్ ఏదైనా కానీ, చికెన్ అయినా ఇలా మనం పెట్టేసినాం అంటే వేడిగా ఉంటది, అసలు చల్లారదు కూడా. మళ్ళీ ఇట్లా మూత పెట్టేస్తాం గానా మనకి ఎక్కువ శాతం కూడా వేడి ఎక్కువ ఉంటది. ఇట్లా బరువు ఉంది బాగా, మళ్ళీ బరువు ఉంది, మంచిగా వచ్చింది డిజైన్, చెట్టు వచ్చింది చూడు అక్కడ. కానీ బాగుంది. చాయ్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. చాయ్ పెట్టుకోకూడదు. ఎందుకు? ఓన్లీ అది డైనింగ్ టేబుల్ మీద పెట్టేయి. మరి డైనింగ్ టేబుల్ లేదుగా పిల్ల మనకి. మనం డైనింగ్ ఇప్పుడు కూడా తీయను బాబు, నేను డైనింగ్ టేబుల్ కొనుక్కున్నాకే ఇవన్నీ యూజ్ చేస్తాయి. బా అంత క్వాలిటీయా? దీనికి తోడు హాట్ బాక్స్ కూడా తీసుకుంటా. హాట్ బాక్స్ తీసుకున్నాక ఇక అది ఇది ఇగో 2 వచ్చాయి. 2 ఇగో బా నేను చేసిన పనికి ప్రతిఫలంగా మా సార్ వచ్చారు. మా బావకి ఎక్కడికి వెళ్ళినా ఏ సారైనా మెచ్చుకొని 1కి 2 ఇస్తా ఉంటారు. ఇదే కాదు ఏదైనా అంతే ఇస్తారు. నాకు లాస్ట్ టైం కూడా మా సార్ నాకు బ్రాస్లెట్ ఒకటి గిఫ్ట్ కూడా ఇచ్చింది. అవును, ఇగో ఇక్కడ చేతికి చూడండి, ఇగో చేతికి చూడండి, చేతికి పైకను ఇగండి ఇక్కడ. ఇది మనం బయట కొనుక్కుంటే, మనం కొనుక్కోవాలంటే ఖచ్చితంగా 2,500 3,000 అయింది. అయితే ఇక సార్ ఏం చేసిండు, బావకి గిఫ్ట్ అయితే ఇచ్చిండు. ప్రభాకర్ బాగుంది, ఇది నువ్వే ఉంచుకోలే అని చెప్పిందంట. ఇక చూడండి ఎంత బాగుందో చైన్. ఇది ఇచ్చి కూడా చాలా రోజులైంది. మీకు కొన్ని విషయాలు అయితే, ఇలాంటి విషయాలు అయితే షేర్ చేయలేకపోతున్నాను. ఇక మా బావకి గిఫ్ట్స్ ఇది ఫ్రెండ్షిప్ డేకి వాళ్ళ ఫ్రెండ్స్ కట్టిన ఇవి. ఇక శాఖర్ అన్నయ్య అంటవా ప్రతి సంవత్సరం కంపల్సరీ కడతానే ఉంటాడు. వాడు ఒక జిమ్నాస్టిక్ గాడు. మొత్తానికి అయితే ఇదబ్బా మొత్తం గిఫ్ట్లు కూడా అయ్యే వచ్చినాయి, అంతకంటే గేమ్ లేదు. ఈ ఋతు కొన్నట్టే ఇలా అమ్మ కొనిచ్చినట్టే పొరలు దిగుతుంది బావా. ఇక ఒకటి చెప్పనా, నేను ఇప్పుడు నీకొస్తే నాకు వచ్చినట్టు కాదా, తింటే నేను తిన్నట్లు కాదా? అట్లా ఆకలి నేను తింటే నీకు కౌపు నిండిద్దా? సర్లే తిరిగిద్దా? ఇప్పుడు ఫినిష్ అయినా మనం షేర్ చేసుకోవాలని పెళ్ళి అయినప్పుడు అయ్యగారు చెప్పింది, పాస్టర్ గారు. అవునవును, మరి అట్టే ప్రమాణం చేపిస్తారు కదా. ఇట్లా సర్లే నీ ప్రమాణం నేను కట్టుబడి ఉంటున్నా. నువ్వు తింటే నేను తిన్నట్టే, నేను తింటే నువ్వు తిన్నట్టే. ఓకేనా బాబాకి 500 ఇవా? అంతే వద్దాం, నీ కాదు నాకు అన్నట్టే ఉంచుకునివే. ఇవి ఇందాక ఈ బొగ్గ పెట్టాను, కరెంటు బొగ్గ ఖరాబ్ అయితే పెట్టేశా. మొత్తానికైతే వీడియో అయితే గిదే అండి. ఎందుకంటే ఈరోజు నేను స్పెషల్గా ఎందుకు వచ్చానంటే చాలా రోజులైంది, మస్తు బిజీగా ఉంటున్నా వర్క్. ఈరోజు కూడా వెళ్ళాలి వర్క్కి. హలో, తలకి ఇప్పుడే జస్ట్ తలస్నానం చేసి ఆయిల్ పెట్టుకున్నా. నేను జీవితం మొత్తం మీద ఆయిల్ పెట్టుకుంది చాలా రేర్ అండి. ఎందుకంటే సాధారణంగా నేను తలకు ఆయిల్ పెట్టను. ఆయిల్ పెడితే మొహం అంతా జిడ్డుగా అయింది. అందుకని నేను ఆయిల్ పెట్టను. ఎప్పుడో బాగా చికాకు గుట్టి అనిపించినప్పుడు తల ఖచ్చితంగా ఆయిల్ పెడతా. అది కూడా మా అమ్మ కానీ రూతు కానీ పెట్టిద్ది. సాధారణ నేను పెట్టుకోను. వీళ్ళు పెడితే మొహం అంతా పోతారు. ఒక్కోసారి నేను కూడా పెట్టుకుంటాను. కానీ పెట్టుకుంటే అసలు పెట్టుకోడు, పై పెట్టుకుంటాడు. మాకేమో మంచిగా నిండుగా ఉండాలి, అట్లా ఉంటే చింపురుగా. కానీ తలకి ఆయిల్ పెట్టుకుంటే మంచిదిలే. కానీ ఏం చేద్దాం, నాకు ఇష్టం ఉండదు ఆయిల్ పెట్టుకోవటం. అది ముచ్చట నిజమే. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. గింతే ఈరోజు మా బావ వచ్చినందుకు అక్కర్లన్నా ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి. లైక్ చేయకుండా అయితే అట్లా చూసి వెళ్ళకండి అబ్బా. మేము కష్టపడుతున్నాం, మా కష్టానికి ఒక ప్రతిఫలం, పైసలు అక్కర్లేదు. జస్ట్ ఒక్క లైక్, అట్లా ఒక లైక్ కొట్టి వెళ్ళండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.